బీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్థి రిటైర్డ్ సింగరేణి జీఎం కలువల నారాయణ గెలుపు కోసం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకటి చందర్ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్ 43వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న నారాయణతో కలిసి మంగళవారం సాయంత్రం డివిజన్ లో విస్తృతంగా పర్యటించారు. కారు గుర్తుకు ఓటు వేసి నారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ అబద్దాలు, మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా అసహ్యించుకుంటున్నారని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో గత 2 సంవత్సరాలుగా కూల్చివేతలు, కమిషన్లు తప్ప ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు. మోసపూరిత కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడేలా ప్రజలంతా కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కల్వల నారాయణ గారి మొట్టమొదటి ప్రచారాన్ని ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రచారంలో ఇంటింటికి గడప గడపకు వెళ్తున్నటువంటి క్రమంలో ప్రజలందరూ కూడా ఈ 2.5 ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలన, ఇక్కడ మక్కన్ సింగ్ పాలనకు విరక్తి చెందిరు. ఈ యొక్క పాలనలో ఎక్కడ కూడా చిన్న ఒక రోడ్ వేసినటువంటి గల్లీలలో కానీ ఎక్కడ చేసినటువంటి పాపాన పోలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఈ రోడ్లన్నీ అయినాయి, ఈ డ్రైనేజీలన్నీ అయినాయి, ఈ లైట్లన్నీ పెట్టిండ్రు. ఎక్కడైనా కూడా అప్పుడు కేసీఆర్ గారి పాలన దశాబ్ది కాలంలోనే జరిగినాయి అనేది అలా ప్రజలందరూ చెప్తున్నారు. వారి నాయకత్వంలోనే మాకు 4,000 రూపాయలు వీళ్ళు పెన్షన్ ఇస్తా ఉన్నారు, 2,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఇవి ఇస్తూ ఉన్నారు. అందుకోసమే మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్తున్నటువంటి సందర్భం ఈరోజు మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మా కల్వల నారాయణ గారు తప్పకుండా గెలుస్తారనేటువంటి విశ్వాసం కూడా మాలో ఉన్నది. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ యొక్క సందర్భాన్ని గుర్తెరగాలి. గతంలో జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉండి అన్ని విధాలుగా సేవ చేసినటువంటి మన కల్వల నారాయణ గారిని గెలిపించి రేపు మేయర్ పీఠాన్ని అధిరోహించేటువంటి విధంగా ఈ యొక్క గల్లీలలో ఉన్నటువంటి పోచమ్మ మైదానాలను కూలగొట్టారు. ఇలా ఒక బుల్డోజర్ పాలన ఈ యొక్క ప్రాంతంలో నడుస్తూ ఉన్నది. రేపు మనము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మన గల్లీలలోకి బుల్డోజర్లు వస్తాయి, మన ఇండ్లాన్ని కూల్చుతారు, మన గుళ్ళాన్ని కూలుస్తారు. కాబట్టి తప్పకుండా ఇట్టి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనంలోకి తీసుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వల నారాయణకు, అదేవిధంగా రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి మిగతా బీఆర్ఎస్ పార్టీని అభ్యర్థులందరినీ గెలిపించి ఈ యొక్క నియంత పాలనకు, ఈ యొక్క నియంత పోకడ పాలనకు చరమగీతం పాడాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి స్ఫూర్తి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న గారి ఆదేశం మేరకు 43 డివిజన్ రామగుండం కార్పొరేషన్లో రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చంద్రన్న గారు, ఈశ్వరన్న గారు, మాజీ మంత్రివర్యులు, కమిటీ సభ్యులు, ఇక్కడ ఇన్ఛార్జ్ ముద్దుగారు సార్, అందరు కూడా రాజేష్ గారు, వీరి అనుమతితో 43 డివిజన్లో ఈరోజు ప్రచార కార్యక్రమం మొదలైంది. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్న రామగుండం కార్పొరేషన్లో ఉన్న సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలకు పరిష్కారానికి గెలిచిన తర్వాత శాయశక్తిగా కృషి చేయడం, అదే కాకుండా ఈ కార్పొరేషన్ ప్రాంతం సింగరేణితో అనుసంధానమై ఉన్నది కాబట్టి ఏ విధంగా ఇక్కడ సమస్యలు, నేను మాజీ సింగరేణి అధికారిని కాబట్టి వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఆ సమస్యలు తప్పనిసరిగా ఆ సమస్యలన్నీ పరిష్కరించి ఇక్కడి ఓటర్స్ని వారికి సేవ చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మరియు మన మాజీ శాసన చంద్రన్న గారికి ప్రత్యేకంగా ఈశ్వరన్న గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, నడిపెల్లి మురళీధర్రావు, పెంట రాజేష్, నారాయణ దాస్ మారుతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.